शुभचरितं महिमान्वित सुधाभरितम् अतुलित पावन संकलितं श्रवणजीवनं मुक्तिप्रदं गोदादेवी वन्दनमो धरणी पुत्रिक वन्दनमो श्रीरङ्गनायकि वन्दनमो मंगलदीपिक वन्दनमो गोदादेवी शुभचरितं महिमान्वित सुधाभरितम् अतुलित पावन संकलितं श्रवणजीवनं मुक्तिप्रदम् మానవ కన్యగ జనించి విగ్రహ రూపుని వరించే శ్రీరంగనాథుని పతిగా నించి అపూర్వ చరితను సృష్టించే పవిత్ర వ్రతమును ఉనరించి ఎల్ల జనులకు హితమును పంచి భావితరాలకు యుక్తముగా గ్రంథ రూపమున అందించే गोदादेवी शुभचरितं महिमान्वित सुधाभरितम् अतुलित पावन संकलितं श्रवणजीवनं मुक्तिप्रदम् ఎదురుగా ఉన్న విగ్రహమూర్తిని నిజమూర్తిగా తను భావించే అనుపమానము అసమానమునగు దైవ ప్రభావము దర్శించే విగ్రహమూర్తిని కదిలించి పరిణయమాడిన ప్రామాణ్యం గోదా కళ్యాణ వైభవము అమ్మవారికి ప్రాముఖ్యం गोदादेवी शुभचरितं महिमान्वित सुधाभरितम् अतुलित पावन संकलितं श्रवणजीवनं मुक्तिप्रदम् ఉలకని పలకని దేవదేవుని తన చేతనతో మేల్కొలిపినది పిల్లవానిగా మనసున తలిచి స్వామికి బోధన చేసినది మనుజుల బాగును మదిలో నుంచి స్వామికి నడవడి నేర్పినది స్పందించిన శ్రీరంగనాయకులు ఆండాళమ్మను వరించే गोदादेवी शुभचरितं महिमान्वित सुधाभरितम् अतुलित पावन संकलितं श्रवणजीवनं मुक्तिप्रदम् శ్రీవిల్లి పుత్తూరు నందు అవతారమూర్తి శ్రీకృష్ణుడు వటపత్రముపై శయనించి లోకరక్షణము గావించే ఆ శ్రీవిల్లి పుత్తూరు నందు భట్టనాథుడను విప్రుండు వసించే నిరతము విష్ణు చింతనతో ప్రసిద్ధి చెందెను విష్ణు చిత్తునిగా गोदादेवी शुभचरितं महिमान्वित सुधाभरितम् अतुलित पावन संकलितं श्रवणजीवनं मुक्तिप्रदम् విష్ణు చిత్తుడు ప్రతినిత్యం పూలమాలలను స్వయముగా కూర్చి శ్రీకృష్ణునికి అర్పించి భక్తిగా పూజలు చేయుచుండెను విష్ణు చిత్తుని భక్తిని చూసి విష్ణు భక్తులలో ప్రసిద్ధి పొందిన ఆళ్వారులుగా కీర్తించి పెరువాళ్వారుగా బిరుదము నొసగిరి गोदादेवी शुभचरितं महिमा
महिमान्वित सुधाभरितम् अतुलित पावन संकलितं श्रवण जीवनं मुक्तिप्रदम् పెరియాళ్వారులు ఒకనాడు తులసి మొక్కలకు పాదులు తీయుచు ఆశ్చర్యముగా అచటగాంచెను పాలుగారు చిన్నారి పాపను అచట దొరికిన చిన్నారి పాపను దైవ ప్రసాదముగా భావించి కోదయ్యను నామముతో గారాభముగా పెంచసాగెను गोदादेवी शुभचरितं महिमान्वित सुधाभरितम् अतुलित पावन संकलितं श्रवण जीवनं मुक्तिप्रदम् కోదై అనగా పూలమాల కోదై నామమే కాలక్రమముగా గోదాదేవిగా మార్పును చెంది ఆ విధంబుగా ప్రసిద్ధి చెందే చిరుప్రాయమునే గోదాదేవికి భక్తి భావనలు అంకురించెను కృష్ణ లీలలను ఎల్లప్పుడూ ఆడుతూ పాడుతూ గడుపుచుండెను शुभचरितं महिमान्वित सुधाभरितम् अतुलित पावन संकलितं श्रवण जीवनं मुक्तिप्रदम् యుక్త వయసులో గోదాదేవికి భక్తి భావనలు ప్రేమగా మారి కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన నల్లని వాడిని కాంచసాగెను విల్లి పుత్తూరు గోకులమ్మగా తన స్నేహితులను గోపికలుగా అన్ని వేళలా భావన చేసి ఆ విధంబుగా చరించసాగే गोदादेवी शुभचरितं महिमान्वित सुधाभरितम् अतुलित पावन संकलितं श्रवण जीवनं मुक्तिप्रदम् విష్ణు చిత్తుడు భగవంతునికై రూపొందించిన పూలమాలలను గోదాదేవి ముందుగా ధరించి తనలో కృష్ణుని గాంచి మురిసెను ఈ దృశ్యమును విష్ణు చిత్తుడు ఒక దినమునందు కన్నుల కాంచి జరిగినది అపచారమని తలచి ఎంతయో చింతించే गोदादेवी शुभचरितं महिमान्वित सुधाभरितम् अतुलित पावन संकलितं श्रवण जीवनं मुक्तिप्रदम् కైలలో కాంచిన విష్ణు చిత్తునకు శ్రీకృష్ణుడు తన మోదము తెలిపే గోదా ధరించు పూలమాలలు ప్రీతి పాత్రమని వివరించే వివరము నెరిగిన గోదాదేవి శ్రీకృష్ణుని తన పతిగా కోరి చెలికత్తెనను కలుపుకొని కాత్యాయని వ్రతమాచరించెను गोदादेवी शुभचरितं महिमान्वित सुधाभरितम् अतुलित पावन संकलितं श्रवण जीवनं मुक्तिप्रदम् ఆహారానికి అలంకరణకు సంబంధించిన
చేసిన కఠిన నియమములు గోదాదేవి పాటించి పాసురములుగా వివరించే వైష్ణవ భక్తుల గృహములలో తెరుపావైగా వినిపించే గీతములే ఈ పాసురములు ఉపనిషత్తుల సారములు. గోదాదేవి శుభచరితం మహిమాన్విత సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం. అమిత ప్రేమకు లొంగిన కృష్ణుడు విష్ణు చిత్తునకు కనిపించి గోదాదేవికి శ్రీరంగమునకు తోడ్కొని రమ్మని వివరించే శ్రీరంగములో వచ్చకులకును గోదాదేవితో తన పరిణయము నిర్ణయమును ఎరిగించ అందరూ నందము పొందిరట. శుభచరితం మహిమాన్విత సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం. సకల పురజనులు వెంటను రాగా అర్చకులందరూ తోడుగా రాగా గోదాదేవిని తోడ్కొని వెళ్ళి ఆలయమందున ప్రవేశమందే పెళ్లి కూతురుగా గర్భగుడి నందు ప్రవేశించిన గోదాదేవి ఎల్ల జనులను చూచుచుండగా రంగనాథునిలో ఐకమయ్యెను. గోదాదేవి శుభచరితం మహిమాన్విత సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం. పుత్తూరు నందు అమ్మవారిని ఉత్సవమూర్తిగా రంగనాథుడు మలచిన పిదప తాను కలిసెను ఉత్సవమూర్తిగా. అవతారమూర్తి శ్రీరామచంద్రుని ఎలవేల్పు శ్రీరంగనాథుడు శ్రీరంగనాథుని పరిణయమాడి గోదాదేవియు ఇలవేల్పయ్యే. శుభచరితం మహిమాన్విత సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం. నాటి నుండి ప్రతి వైష్ణాలయమున భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణోత్సవం జరిపించుట ఒక సాంప్రదాయము. ధనుర్మాసమున తొలిమలి సంధ్యలో దీపారాధన చేయుట వలన లక్ష్మీ కటాక్ష సిద్ధి ప్రాప్తము సకల సంపదల సిద్ధి తథ్యము. గోదాదేవి శుభచరితం మహిమాన్విత సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం. తిరుప్పావైని సుప్రభాతముగ ధనుర్మాసమున గానము చేయుట విష్ణాలయమున నివేదనలను బాలలకిచ్చుట సాంప్రదాయము. దేవతలకు ఇది బ్రహ్మ ముహూర్తము. మకర కర్కాటక సంక్రాంతులలో పూజలు చేయుట శుభకరము. భక్తజనులకు ఒక వరము. గోదాదేవి శుభచరితం మహిమాన్విత
జీవనం ముక్తిప్రదం. ధనుర్మాసమున ఆలయాలలో పండగ సందడి నెలకొని ఉండగ ధనుర్మాస వ్రతమాచరించడం వైష్ణవ భక్తుల మోదనము. మొదటి పక్షమున చక్కెర పొంగలి, రెండవ పక్షము దద్దోజనము నైవేద్యముగా మధుసూదనునికి సమర్పించడం దివ్య భోగము. గోదాదేవి శుభచరితం మహిమాన్విత సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం. భూదేవి అవతారమైన ఆండాళ్ళమ్మ విరచితమైన దివ్య ప్రబంధము గానము చేయుట సర్వజనులకు ముక్తిప్రదం. అనునిత్యమును బ్రహ్మ ముహూర్తం శుభగడియలలో తిరుప్పావై పారాయణము దివ్యవరము దైవానుగ్రహ సంప్రాప్తం. గోదాదేవి శుభచరితం మహిమాన్విత సుధాభరితం అతులిత పావన సంకలితం శ్రవణ జీవనం ముక్తిప్రదం. ఇంటి ముంగిట ముగ్గులు వేసి గొబ్బెమ్మలను అందున నిలిపి పసుపు కుంకుమతో అలంకరించి పూజించు కన్యకు కళ్యాణ యోగం. ధనుర్మాసమున ఆండాళ్ళ పూజ తిరుప్పావై పఠనముతో గోదా కళ్యాణ వేడుక చూసిన జన్మధన్యమో శుభయోగం.